చికెన్ మంచి టేస్ట్గా గ్రేవీ వచ్చేలాగా ఎలా చేశానంటే స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ ముక్కలు కోసి వేసేసాను. ఉల్లి ముక్కలు వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి 1 స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు వేసి గరిటతో ఉప్పు పసుపు ముక్కలకు పట్టేలాగా కలిపేసి మూత పెట్టేస్తున్నాను. ఇలా మూత పెట్టడం వల్ల ఆవిరికి నీరు అనేది వస్తుంది. నీరు పూర్తిగా ఇనికిపోయే వరకు కూడా ఇలానే మూత పెట్టాలి. ఆవిరికి వచ్చిన నీరు పూర్తిగా ఇనిగిపోయి ముక్కలు ఎర్రగా అయ్యే వరకు కూడా మూత పెట్టి ఉంచేసి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర ఉల్లిగడ్డ ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాను గ్రేవీ మంచిగా రావటం కోసం. ఈ పేస్ట్ వేసి ఈ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కూరకు సరిపడా కారం వేసి కారం వేసిన 2 నిమిషాలకి ఇది 1/2 కేజీ చికెను నేను 3/4 లీటర్ నీళ్ళు అయితే వేస్తున్నాను. 3/4 లీటర్ నీళ్ళు వేసిన తర్వాత 30 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనిస్తే చికెన్ రెడీ అయిపోద్ది. ఇక మూత తీసిన తర్వాత గరం మసాలా అలాగే కొత్తిమీర వేసేస్తే కూర రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుంది, గ్రేవీ మంచిగా ఉంటుంది.